పేద పిల్లలు చదువుకోలేని స్తోమత గల విద్యార్థులకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ హాస్టల్లో చేరి ఉన్నత చదువులు చదవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బడికి పోదాం రండి అనే స్కూల్ విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 6,000 గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్క జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని పాఠశాలకు వెళ్లాలని, విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు ఆర్ కృష్ణయ్య. మీ పిల్లలందరినీ బడికి పంపండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు బడికి పోదాం రండి అనే ప్రోగ్రాంలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలకు, బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, పేద పిల్లలందరినీ హాస్టళ్లలో చేర్పించాలి. ఇంకా చదువుకునే స్తోమత లేనటువంటి వాళ్ళందరినీ హాస్టళ్లలో చేర్పించాలి, గురుకులాల్లో చేర్పించాలని. అందుకే వాడలో తిరిగి పేద పిల్లలు ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళని తీసుకుపోయి హాస్టళ్లలో, గురుకులాలలో చేర్పించాలి. గ్రామాలలో చదివించే స్తోమత, కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళని గ్రామాలలో చదివించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ సంఘాలు, బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకోవాలి. రాష్ట్రంలో 2,500 తెలంగాణలో ఉన్నాయి. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 6,000 హాస్టళ్ళు ఉన్నాయి. 6 లక్షల మంది అలా చదువుకుంటున్నారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, పీజీ వరకు హాస్టల్లో సౌకర్యం ఉంది. ఉచిత భోజనము సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా గురుకులాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 1,500 ఉన్నాయి. దాదాపు 12 లక్షల మంది అలా చదువుకుంటారు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు గురుకుల సిస్టంలో ఉన్నాయి. అలా చదివిన వాళ్ళందరూ కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. మీ పిల్లలను చదివిస్తే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, చదువుకున్న వాళ్ళందరూ పైకి వచ్చారు. నేను చదువుకున్నా కాబట్టి ఈరోజు పార్లమెంట్ దాకా పోయినా. మా అన్న చదువుకోలేదు, వ్యవసాయం చేస్తున్నాడు. కాబట్టి మీ పిల్లలు చదువుకుంటారు, రేపు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఆఫీసర్లు అవుతారు, మినిస్టర్లు అవుతారు, చీఫ్ మినిస్టర్లు అవుతారు, ప్రధానమంత్రి కూడా అవుతారు ఈ భారతదేశంలో. కాబట్టి మీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పేద పిల్లలను చదివించాలి. ముఖ్యంగా ఆడపిల్లలను మరీ